ఈ పైలట్ టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా ముందు ఒక గోడ కనిపించిందని భయపడి వెంటనే విమానాన్ని ఆపేశారు. స్క్వాడ్రన్ లీడర్ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే రన్వే పూర్తిగా స్వచ్ఛంగా ఉంది, అక్కడ ఎలాంటి గోడ లేదు. పైలట్ అలసట వల్ల భ్రమలో ఉన్నాడేమోనని అతను అనుకున్నారు. కాబట్టి వెంటనే మిలిటరీ డాక్టర్ను పిలిచి పైలట్ను ఆసుపత్రికి పంపమని ఆదేశించారు. సత్యం తెలుసుకోవడానికి మరో ఉత్తమ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ను టెస్ట్ ఫ్లైట్కు అనుమతి అడిగారు. కానీ అతను కూడా టేకాఫ్ చేయడానికి ప్రయత్నించగానే అదే గోడ కనిపించింది. దాంతో అతను ఎమర్జెన్సీ బ్రేక్లు వేశారు. ల్యాండింగ్ తర్వాత ఆ పైలట్ స్క్వాడ్రన్ లీడర్తో అక్కడ నిజంగా గోడ ఉంది అని చెప్పారు. భయం కారణంగా భద్రతా కారణాలతో మిషన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే మరో పైలట్ ముందుకొచ్చి తానే టెస్ట్ చేయాలని కోరాడు. కాని మూడో పైలట్ కూడా ఆ గోడను చూసి భయపడి బ్రేక్లు వేశాడు. స్క్వాడ్రన్ లీడర్కు చాలా కోపం వచ్చి టెస్ట్ ఫ్లైట్ ప్లాన్ను వెంటనే రద్దు చేశారు. అతను తమ బెస్ట్ పైలట్ను పిలిచి మాట్లాడారు. ఈ ఇన్సిడెంట్లో ఎలాంటి ప్రమాదం జరగలేదు, కాని పైలట్ల ఆత్మవిశ్వాసం దగ్గర పడితే ఏదైనా బాడ్ ఇన్సిడెంట్ జరగవచ్చని అతను ఆలోచించాడు. పైలట్ ఈ విషయం తీవ్రమైనదని అంగీకరించాడు, కాని అది కేవలం భ్రమ అని భావించాడు, ఎందుకంటే రన్వేలో ఏమీ లేదు. బహుశా ఇటీవలి అలసట వల్ల టీం అంతా భ్రమలో ఉందని అతను అనుకున్నాడు. కాని లీడర్ ఈ రహస్యాన్ని కనుగొనడం అవసరమని నిశ్చయించుకున్నాడు, ఎందుకంటే ఇది ప్రతి పైలట్ జీవితంతో ముడిపడి ఉంది. ఆ తర్వాత వారంతా ఫ్లైట్ సిమ్యులేషన్ ఆపరేషన్ రూమ్ కు వెళ్లారు. లీడర్ సిమ్యులేషన్ కంప్యూటర్లో వివిధ సినారియోలను టెస్ట్ చేశాడు, కాని ఎలాంటి సూచన దొరకలేదు. పైలట్ వాదించాడు, నిజమైన ఫ్లైట్ సమయంలోనే గోడ కనిపిస్తోందని, సిమ్యులేషన్లో కాదని. అందుకే నిజమైన ఎయిర్ ఫీల్డ్ లోనే టెస్ట్ చేయాలని అతను పట్టుపట్టాడు. వెంటనే వారు ఎయిర్ ఫీల్డ్ కు చేరుకున్నారు. సత్యాన్ని కనుగొనేందుకు పైలట్ కాక్పిట్ లోకి వెళ్లాడు. లీడర్ కు పైలట్ ఫోకస్ గా లేకుంటే ప్రమాదం జరగవచ్చని ఆందోళన కలిగింది. అయినప్పటికీ పైలట్ టెస్ట్ చేయాలని నిర్ణయించాడు. అతను ఫైటర్ జెట్ ఇంజిన్ను స్టార్ట్ చేసి టేకాఫ్ కు ముందు ఆకాశంలో మేఘాల వైపు చూశాడు. ఆశ్చర్యకరంగా ఈసారి టెస్ట్ ఫ్లైట్ పూర్తిగా విజయవంతమైంది. ఎలాంటి గోడ కనిపించలేదు. టీం ఈ విజయవంతమైన ఫ్లైట్ తో చాలా సంతోషించింది. చివరగా ఒక మీటింగ్ లో పైలట్ ఈ రహస్యం నుండి తెర తీశాడు. రన్వేలో నిజంగా ఎలాంటి గోడ లేదు. నిజానికి ఆకాశంలో గుమిగూడిన మేఘాల వల్ల కాంతి, నీడలలో ఆకస్మిక మార్పులు వచ్చాయి. పైలట్లు పూర్తి ఫోకస్లో ఉన్నప్పుడు కాంతి వల్ల రన్వే నీడలు వారి కాళ్ల ముందు ఒక భ్రమను సృష్టించాయి. దాంతో ముందు గోడ ఉన్నట్టు అనిపించింది. ఈ రహస్యం వెల్లడైన తర్వాత స్క్వాడ్రన్ లీడర్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెంటనే అందరి పైలట్ల కోసం ఒక శిక్షణా సెషన్ ఏర్పాటు చేశారు.